ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతిరోజు చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదా. దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు, బలపరచబడుతున్నారు. ఎంతగానో సమాధానంతో ముందుకు సాగగలుగుతున్నాం. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 35వ రోజు అండి. కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నాయి. మరి ముగింపు సభ ఇంకా వితిన్ 5 డేస్లో మనం మరి ముగింపు సభలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఫిబ్రవరి 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిస్తున్నారు కదా? ఎస్, మీ అందరి ప్రార్థనే అద్భుతంగా ఈ పరిచర్య నడిపిస్తుంది. మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యంగా సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నారు. ధైర్యంగా ఉండండి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ మరి వచనము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దుష్టుల చేతిలో నుండి, బలత్కారుల చేతిలో నుండి ప్రభు మనల్ని విడిపించి విమోచించే దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయం చక్కని శుభవార్తను ప్రభు తెలియజేస్తున్నారు. ఆమేన్. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం ఏదైతే అడుగుతున్నామో, ప్రార్థిస్తున్నామో విడుదల కొరకు, ఆ విడుదలని మనం చూడబోతున్నామండి. ఆమేన్. దుష్టుల చేతిలో నుండి, ఆమేన్, బలత్కారుల చేతిలో నుండి ప్రభు మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. భయపడుతున్నావా? జీవితం ఏంటి, పరిస్థితులు ఏంటి, నాకు ఈ పోరాటం ఏంటి, నాకు ఈ కుటుంబంలో ఈ భయంకరమైన పరిస్థితులు, ఎప్పుడు ఈ బంధకాల నుంచి విడిపించబడుతున్నాను, ఈ పోరాటాల నుంచి విడిపించబడతాను, ఏంటి భయంకరమైన శ్రమలు అనుకుంటున్నావా? ఎస్, అన్నిటిలో ప్రభు విడిపించబోతున్నారు. దుష్టుల చేతుల నుండి విడిపించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి, అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించి అద్భుతంగా నడిపించబోతున్నారు. ఎన్ని సంవత్సరాల తరబడి పోరాటాన్ని పోరాడుతున్నారు, ఎన్ని సంవత్సరాల తరబడి ప్రయాసపడుతున్నారు. దుష్టుల చేతిలో చిక్కబడి ఉన్నారా? అపవాది భయంకరమైన పరిస్థితులు మీ జీవితంలో తీసుకొని వస్తూ ఉన్నాడా? శాపాన్ని చూస్తూ ఉన్నారా? దేవుడు ఈ రోజున ప్రతి విషయంలో కృప, ప్రతి విషయంలో విడుదలను అనుగ్రహించబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ గొప్ప శుభవార్త మీకు, మీ కుటుంబానికి. ఆమేన్. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి, బంధకాల నుంచి, పోరాటాల నుంచి, చెరలో నుంచి, భయంకరమైన దుష్టుడి పన్నాకాల నుంచి తప్పించబోతున్నారు, విడిపించబోతున్నారు. ప్రభు సహాయం చేయబోతున్నారు. ఆమేన్. అధైర్యపడక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఇంకనూ ప్రార్థన చేయండి. ఇంకా ప్రార్థిస్తూనే ఉండండి. ఎదుగోండి, కొన్నిసార్లు పరిస్థితులు ఏం చేస్తూ ఉంటాయంటే నీరసాన్ని తీసుకొస్తూ ఉంటాయి, అలసటని తీసుకొస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు నిరుత్సాహంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఇంకా జీవితం అయిపోయిందిలే అన్నట్లుగా ఉంటూ ఉంటాయి. కానీ భయపడకండి, దిగులు పడకండి. యుద్ధము యెహోవాదే. ప్రభువే పోరాడబోతున్నారు. ప్రభువే నీ పక్షం నిలబడబోతున్నారు. ప్రభువే అన్ని పరిస్థితుల్లో నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. భర్త కొరకు ప్రార్థిస్తున్నారా? దేవా, ఈ దుష్టుడి బంధకాల నుంచి విడిపించండి. దుష్టుడు అనగా ఈ తాగుడు బంధకాల నుంచి, లేదా ఈ భయంకరమైన మరి వ్యామోహాల నుంచి, లేదా ఈ భయంకరమైన లోకపు ఆశల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నారా? ఎస్, ప్రభు విడిపించబోతున్నారు. మీ ప్రార్థన ప్రభు ఆలకించబోతున్నారు. ఆమేన్. భార్య కొరకు ప్రార్థిస్తున్నారా? దేవా, విడిపించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా పోరాటం నుంచి. లేదా పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు ఆరాట పడుతున్నారా? భయంకరమైన వ్యసనాలకు బానిసలు అయిపోయి ఉన్నారా? ఇదిగోండి, దుష్టుల సాంగత్యాలతో వారు వెళ్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారేమో, పతనం చేసుకుంటున్నారో, దాన్ని బట్టి చాలా వేదనకు గురి అయిపోతున్నారేమో, వేదన చూస్తున్నారేమో. ప్రభు అంటున్నారు, అన్నిటి నుంచి నేను విడిపిస్తాను, నీ కుటుంబాన్ని విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని వాగ్దాన్ని పట్టుకుని ప్రార్థిద్దాం. ఇక ప్రభు విజయాన్ని ఇవ్వబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం.
ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం, అద్భుతకరమైన మీ మాటల ద్వారా ఆదరించబడుతున్నామయ్యా, బలపరచబడుతున్నాం. మీ మాటలు ఎంతగానో ధైర్యంలో నడిపిస్తున్నాయ్యా. దుష్టుల చేతిలో నుండి, బలత్కారుల చేతిలో నుండి విడిపిస్తానని, విమోచిస్తానని చక్కని మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. ప్రతి దిగుల నుంచి కొట్టివేస్తున్నాయి. ప్రతి దిగుల నుంచి మమ్మల్ని విడుదలను మాకు విడుదలని మేము చూస్తున్నాం. విడుదలని ఇస్తున్నందుకు స్తోత్రం అయ్యా. సహాయం చేయండి అయ్యా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. మా ప్రియులందరూ గొప్పవారగుదురు గాక. మీ మాటలు చేత పట్టుకొని ప్రతి భయము నుంచి అయా, ప్రతి బలహీనతల నుంచి విడిపించబడాలి. మీ మాటలు పట్టుకొని ప్రార్థించుట కృప చూపించండి. సహాయం చేయండి. ఇంకా నిలబెట్టండి ప్రభా. సహాయం చేయండి అయ్యా. ప్రతి పోరాటంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఇదిగోండి, ఏ విషయంలో ఏడుస్తున్నారో, దిగులు పడుతున్నారో, బాధపడుతున్నారో నీకు తెలుసయ్యా. ప్రతి పోరాటము పైన విజయం కలగచేయండి. అలాని మేము ప్రార్థిస్తున్నాం. నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని దయచేయండి. అలాని మేము ప్రార్థన చేస్తున్న ప్రతి బంధకాలు, పోరాటాల నుంచి కుటుంబాల్లో విడుదల కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు చేసిన ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడేయండి. ప్రతి ప్రార్థనకి మీరు జవాబును దయచేయండి ప్రభా. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా వారు మేలును చూచుదురుగాక, నీ కృపలో వర్ధలింపబడుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రభా ఇదిగోండి, ప్రతి ఒక్కరి పైన మీ కృపను కుమ్మరించండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారిని మీరు బ్లెస్ చేయండి. ప్రాముఖ్యంగా మా సేవకుడు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల కలుగును గాక. సేవకుడిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే అయా సేవకుడిని అయా దర్శించండి. 40 రోజుల ఉపవాసం ముగింపు ప్రార్థనకు సిద్ధపడుతుండగా నీ కృప, నీ కుమార్ని ఆవరించును గాక. బ్లెస్ చేస్తూ బలముగా వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్.